చెప్పారు కదా, మళ్ళీ చెప్తాను. నా పేరు వెంకటలక్ష్మి. డిస్ట్రిక్ట్ మన జలజీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారా మన స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ నేను రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంది కదా, మధ్యాహ్న భోజన కార్యక్రమంలో ఫుడ్ ఎలా ఉంటుంది, ఈవెన్ మీకు నచ్చే విధంగా ఉందా లేదా, ఇంకా అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా అనే విషయంలో నేను ఈరోజు మన స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది ఇప్పుడు మనకి వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, వంట చేసే వాళ్ళు ఇప్పుడు ఫుడ్ కమిటీ ఉందా మన స్టూడెంట్లో? ఉన్నారా? ఫుడ్ కమిటీ స్టూడెంట్ ఉన్నారా? స్టూడెంట్ ఎప్పటికప్పుడు వంట వాళ్ళని చెక్ చేస్తున్నారా? ఏం చెక్ చేస్తున్నారు? ఏం గమనించారు? వాళ్ళ దాంట్లో లోపాలు ఏం గమనించారు? మంచివి చెడువి ఉంటాయి కదా, ఏమైనా గమనించి ఎప్పుడైనా నోటీస్ బోర్డు తీసుకొచ్చారా? ఫుడ్ కమిటీ ద్వారా తీసుకురాలే. ఇప్పటి నుంచి ఏం గమనించాలి? నోటీస్ బోర్డుకి ఏం తీసుకురావాలి అంటే, వంట చేసే వాళ్ళు ఖచ్చితంగా హెడ్ క్యాప్, చేతికి గ్లౌజులు, నోటి మాస్క్, హాఫ్ ఫ్రాన్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి వాళ్ళు. తర్వాత వంట చేసే ప్రదేశం ఏదైతే ఉందో వంట రూము ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి. చెత్త చెదారం లేకుండా, మెయిన్గా బూజు ఉంటుంది కదా, అట్లాంటి బూజు లేకుండా చూసుకునే బాధ్యత ఫుడ్ కమిటీ వాళ్ళది ఉంటుంది. ఏదైనా పూర్తి బాధ్యత ఫుడ్ కమిటీ స్టూడెంట్దే ఉంటుంది. మీరు బాగా